నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేలతో సమావేశమైన మంత్రి లోకేష్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు అధికం. ఉన్నత విద్యా మండలి బ్రిటిష్ కౌన్సిల్ మధ్య MOU. సచివాలయంలోని బేబీ కేర్ సెంటర్ను సందర్శించిన మంత్రి పరిటాల సునీత. ఉద్యోగుల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తుందని వెల్లడి. మిర్చి ధరల పతనంతో అల్లాడిపోతున్న రైతులు, ఇక ఆత్మహత్యలే శరణ్యమంటూ ఆవేదనలు. కమ్యూనికేషన్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటేనే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి బ్రిటిష్ కౌన్సిల్ మధ్య MOU జరిగింది. బ్రిటిష్ కౌన్సిల్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ఏడాదికి 1,00,000 మంది స్టూడెంట్స్కు ఇంగ్లీష్లో ప్రావీణ్యులను చేసేందుకు కృషి చేయనున్నారు. దీనికి సంబంధించిన MOU వెలగపూడి సచివాలయంలో జరిగింది. తెలుగును తప్పనిసరిగా అభ్యసిస్తూనే ఇంగ్లీష్, హిందీతో పాటు ఇతర విదేశీ భాషల్లో విద్యార్థి ప్రావీణ్యం పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల మధ్య పోటీతత్వం పెరిగి ఉత్తమ ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. Other side, today we are signing Kia Motors is one of the leading automobile industry. They are going to spend $2 billion in Andhra Pradesh. It is a very important day. I am very happy. And at the same time, I am thanking all of you. It is a sunrise Andhra Pradesh. It is a happening state. We are having a clear vision. By 2022, we wanted to be one among 3 top states in the country. By 2029, we will be number 1, not only in development and also with happiness. గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యేలకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వెలగపూడి సచివాలయంలో 40 నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. మంత్రులు నక్కా ఆనంద్ బాబు, సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ధూళిపాల నరేంద్ర, ఎరపత్నేని, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై నారా లోకేష్ పలు సూచనలు చేశారు. అన్ని గ్రామాలకి 100% సిమెంట్ రోడ్ పూర్తి చేయాలి. బండ్స్ వదలాలి. సో దట్ ఎవెన్యూ ప్లాంట్స్ పెట్టుకునేదానికి సిమెంట్ రోడ్తో పాటు ఎవెన్యూ ప్లాంట్స్ కూడా పూర్తి చేసేయాలి. సిమెంట్ రోడ్ లీగల్ చేస్తాం, ఎవెన్యూ ప్లాంట్స్ 1 year తర్వాత లేదండి. ఇంటిగ్రేటెడ్ సిమెంట్ రోడ్, ఎవెన్యూ ప్లాంట్స్ 4 చక్ర ముక్కలు పెట్టేసి గ్రీన్ బట్ట చుట్టేసారు. ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వెరీ లో కాస్ట్, అంటే ఖర్చు అవుతుంది. అది ఫస్ట్ స్టార్ట్ చేయాలి. సో రోడ్స్ అండ్ ఎవెన్యూ ప్లాంట్స్. దళితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను వెలగపూడి సచివాలయంలో SC/ST ఎంప్లాయీస్ యూనియన్ ఘనంగా నిర్వహించింది. మంత్రితో పాటు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించేటటువంటి రాజధాని అమరావతి రాజధాని. మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి సచివాలయం ఈ రాష్ట్రానికి ముఖ్య భూమిక పోషించేటటువంటి సచివాలయంలో ఎంప్లాయీస్గా ఉన్నటువంటి మా సోదరులు చేసుకున్నటువంటి ఈ అంబేద్కర్ జయంత్యోత్సవాలు రాబోయే రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖ్యాతిని, కీర్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో దశ దిశలా వ్యాపింపజేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్న విధానాన్ని బట్టి ఈరోజు మాట్లాడటం జరిగింది. వెలగపూడి సచివాలయంలోని బేబీ కేర్ సెంటర్ను మంత్రి పరిటాల సునీత సందర్శించారు.
ఉద్యోగుల పిల్లల సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తుందని మంత్రి పరిటాల సునీత చెప్పారు. బేబీ కేర్ సెంటర్ ద్వారా పిల్లలకు ఆటపాటలు నేర్పిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి పరిటాల సునీత వివరించారు. పలు సమస్యలు తన దృష్టికి వచ్చాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పిల్లలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళ పేరెంట్స్తో పాటు ఎవరైనా సరే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా థర్డ్ బ్లాక్లో గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయించారు. చిల్డ్రన్స్ హోమ్ అలాగా పిల్లలందరినీ, అంటే మామూలుగా మన సిటీస్లో కానీ టౌన్లో ఉద్యోగస్తులు వాళ్ళ పిల్లల్ని బేబీ కేర్ సెంటర్లో కూడా అక్కడ వదిలేసేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి అవకాశం కూడా కల్పించి పిల్లల్ని దాదాపు 13 మంది చిన్నపిల్లలు, అంటే 7 నెలల నుంచి 5-6 సంవత్సరాల పిల్లల దాకా ఇక్కడే పెట్టారు. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా అంగన్వాడీ టీచర్స్ కూడా ఉండి, ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్ కూడా వాళ్ళకి బాధ్యతగా ఇక్కడే ఉండి వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే క్యారియర్ కట్టిస్తారో అవి పిల్లలకు కూడా నీట్గా భోజనం తినిపించి ఇదంతా కూడా జాగ్రత్తగా చూసుకున్నారు. మార్కెట్లో మిర్చి ధర నానాటికి పతనమవుతోంది. 1500 రూపాయల మద్దతు ధర ప్రకటించిన నాటి నుండి క్వింటాకు మిర్చి ధర 5000 నుండి 2000కు పడిపోయింది. పైగా ఇష్టముంటే అమ్ముకోండి, లేకుంటే ఇళ్లకు వెళ్ళండంటూ కమిషన్ ఏజెంట్లు రైతులను బెదిరిస్తున్నారు. దీంతో చేసేది లేక వచ్చిన కాడికి తెగనమ్ముకొని ఉసూరుమంటూ అన్నదాతలు ఇంటిముఖం పడుతున్నారు. నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. మిర్చి టిక్కీలతో గుంటూరు మార్కెట్ యార్డ్ కిక్కిరిసిపోయింది. కనీసం మనిషి కూడా వెళ్లేంత దారి కూడా లేకుండా ఎక్కడ చూసినా మిర్చి బస్తాలతో యార్డ్ నిండిపోయింది. ఏపీలోని 13 జిల్లాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి కూడా మిర్చిని అమ్ముకునేందుకు రైతులు తరలివచ్చారు. రోజుకి లక్షలాది మిర్చి టిక్కీలు గుంటూరు మిర్చి యార్డ్కి చేరుకుంటున్నాయి. అయితే గత ఏడాది మిర్చికి మంచి ధర పలకడంతో ఈ ఏడాది రైతులు ఎక్కువగా మిర్చి పంటని సాగు చేశారు. దానికి తగ్గట్టుగా దిగుబడి కూడా బాగానే వచ్చింది. అయితే ధర విషయంలోనే రైతులు పూర్తిగా దగా పడ్డారు. పంట రైతు చేతికి వచ్చేసరికి మిర్చి ధర అమాంతంగా పడిపోయింది. క్రితం సంవత్సరం 15,000 వరకు పలికిన మిర్చి ధర ఈ ఏడాది 2,000కు దిగజారిపోయింది. పైగా కొనుగోలు కూడా మందగించాయి. మార్కెట్ ద్వారా మిర్చిని కొనుగోలు చేయాలని అందరూ డిమాండ్ చేయడంతో అదనంగా క్వింటాకి 1500 మద్దతు ధరని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 1500 బోనస్ మరో కొత్త సమస్యను రైతులకు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు 5,000 వరకు పలికిన ధర ఏకంగా 2,000కు పడిపోయింది. దీంతో లక్షల పెట్టుబడి పెట్టి మిర్చిని పండించిన అన్నదాతలు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పైగా మేం కొనే ధర ఇంతే, ఇష్టమైతే ఇవ్వండి, లేకుంటే ఇళ్లకు వెళ్ళండంటూ కమిషన్ ఏజెంట్లు రైతులను బెదిరిస్తున్నారు. ఇక చేసేది లేక వచ్చిన కాడికి సరుకును తెగనమ్ముకొని అన్నదాతలు ఉసూరుమంటూ ఇంటిముఖం పడుతున్నారు. 5,000 ఉన్నది 3,000 స్టాక్ మొత్తం ఆగి ఉన్నాయి. ఇప్పుడు 4 రోజులకు కూడా అమ్మే పరిస్థితి కాని రావట్లేదు. 4 రోజులు అమ్మే పరిస్థితి కాని రావట్లేదు. ఈ అసలు డబ్బులు ఇప్పుడు ఇంటికి ఎట్లా పోవాలి మేము పరిస్థితి? నిన్న బేరం 6,500 7,200 పడే బేరం ఈ రోజు 2,500 2,000కి వచ్చింది సార్. మేము ఎట్లా బతకాలి? ఒక కూలి నాది, నేను ఒక కౌలు రైతుని సార్, ఒక సామాన్య కౌలు రైతుని. మేము ఎకరానికి వచ్చేసి 20,000 దాకా కౌలు, 20,000 కౌలు సార్. 3 ఎకరాలు వేసాము, 20,000 కౌలు, 1,50,000 పెట్టుబడి అయింది సార్. 2 లక్షల కూలీ వాళ్ళకైనా ఎట్లా మేము రైతులు ఎట్లా? ఈ డిమాండ్ మా రైతుల డిమాండ్ సార్. 160 బస్తాలు వేసుకొచ్చినాం సార్. ఏమో 5 రోజులే అట్లా అడిగిన దిక్కలేదా?
దానికి మరి ఏ విధంగా ప్రకటిస్తారో దానికి సమాధానం చెప్పమన్నాను సార్. వచ్చి దాదాపు 5 రోజులు అవుతుంది సార్. అసలు ఇంతవరకు దానికి అసలు ఒక 1000 రూపాయలని ధర కట్టరు సార్. మద్దతు ధరని పెట్టి అట్లే ఉంది సార్. కూలీలు ఫస్ట్ల నుంచి 200 పెట్టి ఇప్పటి వరకు ఏమి రూపాయి లాభం సార్. నష్టం 3 లక్షల నష్టమైపోయినాం సార్ ఇప్పటికే. ప్రభుత్వం 1500 బోనస్ ఇచ్చే కంటే గిట్టుబాటు ధర కల్పించడమే సరైన మార్గమని రైతులు కోరుతున్నారు. 1500 ప్రకటనతో కనీసం 5000కు కొనాల్సిన మిర్చిని మరీ 2000కే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు పునరాలోచించాలని కోరుతున్నారు. పాలకులు ఇప్పటికైనా గమనించి మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 2000, 2500 ఇస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు. మిర్చికి మద్దతు ధర కల్పించి ఆదుకోకుంటే ఇక ఆత్మహత్యలే శరణ్యమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేను 25 క్వింటాలు వేసుకొచ్చినాను సార్. 25 క్వింటాలు వేసుకొస్తే ఈ రోజు నన్ను మార్కెట్కి 3 రోజులైంది సార్. వచ్చిగా సంతకాలు పెట్టించుకొని 3 రోజులైంది. 3 రోజులు వేసి కూడా వస్తే నా రేట్ పోయింది 2000 రూపాయలు పోయినాం సార్. అంటే ఒక పావు లీటర్ 200 పెడితే పావు లీటర్ మందు వస్తుంది సార్. ఆ మంద సాయడం మంచిది. 50 బస్తాలు సార్. 50 సార్. ఎవరు రావడం లేదు. ఎంత కొంటున్నారు? 2500, 2000 అంటున్నారు సార్. ఏ సార్ ఇంకంతే 2000, 2500 అన్నా ఎక్కువ అనుకున్నారు సార్. మందులేమో విపరీతంగా వేసినాము. ఇక్కడ చూస్తే ధర లేదు. మా పరిస్థితి ఏంటి సార్? మేము ఇంటికి పోతే మందులు సాగాలి సార్. మేము 4000 అంటే బెస్ట్ ధర. బెస్ట్ ధర అయితే 4000 కదా. మొత్తం 2000, 2500 అది నష్టాలు మామూలుగా. ఇంకా సావటమే, ఇంకా ఏ నష్టాలతో సావటం రైతులు. అది నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు. అన్నదాత గోడు నింగినంటే నేడు ఆలకించువారు ఎవ్వరు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియో మోటార్స్ కార్పొరేషన్ రాష్ట్రంలో ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. అనంతపురం జిల్లాలో 12,000 కోట్ల రూపాయలతో ఈ ప్లాంట్ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన MOU వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో జరిగింది. రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్గా తీర్చిదిద్దేందుకు తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియో మోటార్స్ రాష్ట్రానికి రావడమే దీనికి నిదర్శనమన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆటోమొబైల్ రంగందే కీలక పాత్ర అన్నారు. వెలగపూడి సచివాలయంలో కియో మోటార్స్ కార్పొరేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా 10,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలత, సుస్థిర నాయకత్వం, సుపరిపాలన వల్లే కియో సంస్థ ఇక్కడ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిందని సీఎం చెప్పారు. 1,000 మంది పనిచేస్తారు. 14 మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ, 14 మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి. అసెంబ్లీ ఆపరేషన్స్ 5 కంట్రీస్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్లాంట్లో మన దగ్గర పెట్టేది వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ అనంతపూర్. ఎడారిగా మారిపోతున్నాను అందరూ అనుకుంటే ఎడారి కాదు, ఇది హార్టికల్చర్ హబ్గా, అదే మరిగా ఒక మంచి ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కానీ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఎడ్యుకేషనల్ హబ్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఇండస్ట్రీకి సంబంధించి ఎర్రమంచి అనంతపూర్ డిస్ట్రిక్ట్లో $2 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. 13,000 కోట్లు రఫ్గా. OEM అండ్ అసోసియేట్స్ తరపున 1.6 బిలియన్ అంటే 10,328 కోట్లు. వెండర్ అండ్ యాక్సరీస్ 2 కలిపి $0.5 బిలియన్. మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చేపట్టింది. ఈ మేరకు మిర్చి యార్డ్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపింది. మిర్చి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు మిర్చి రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ మిర్చి యార్డ్ వద్ద ధర్నా చేపట్టారు. ఆప్ ఆందోళనకు స్థానికంగా యార్డ్కి వచ్చిన రైతులు సంఘీభావం తెలిపారు. అయితే ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆప్ నేతలు ఏర్పాటు చేసుకున్న టెంట్ను తొలగించి రైతులను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పాలకులపై ఆప్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు.
మిర్చికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ప్రభుత్వం ఆదుకోలేకపోయిందని ఆరోపించారు. 1500 బోనస్ని పక్కన పెట్టి రైతుల నుండే నేరుగా మిర్చిని కొనుగోలు చేసి మద్దతు ధర ద్వారా అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మరి చంద్రమోహన్ రెడ్డి గారు 1500 రూపాయలు ఈ యొక్క క్రూషియల్ టైంలో ఇచ్చామని చెప్తా ఉన్నారు. మీరు ఈ 1500 రూపాయలు 60 రూపాయలు 6000 రూపాయలు క్వింటాల్ టైంలో ఇచ్చారు. ఇప్పుడు అది 30 రూపాయలు 35 రూపాయలు దిగువ వెళ్ళిపోతుంది. 3500 రూపాయలు దిగువ దానికి ఈ 1500 రూపాయలకు వర్తించే పరిస్థితి లేదు. మరి చంద్రబాబు గారు ఒక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక ఎఫెక్ట్స్ బాడీగా ఒక నియమించి పత్తి రైతుల నుంచి నేరుగా మిర్చి రైతుల ద్వారా నేరుగా మిర్చిని కొనుగోలు చేసే మద్దతు ధర మీదుగా మరి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం ఈరోజు నగరంలోని సంఘ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. ప్రభుత్వ పథకాలను పేద ముస్లింలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు మైనార్టీ నేతలు సూచించారు. ఈ మేరకు నగరంలోని కన్నావారి తోటలో ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా వెల్ఫేర్ అసోసియేషన్ వెబ్సైట్ని ప్రారంభించారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, జెడ్పీటీసీ షరీఫ్ తదితరులు హాజరై వెబ్సైట్ని ప్రారంభించారు. ముస్లింలు విద్య ద్వారానే అన్ని విధాలుగా అభివృద్ధి చెందగలరని నేతలు తెలిపారు. కనుక వారి విద్య ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామని వారు వెల్లడించారు. మరి ప్రభుత్వ పథకాలన్నీ కూడా గ్రామాల్లో ప్రభుత్వం ముస్లిం సోదరుల కోసం ఏమేమి పథకాలు ఇస్తుంది, మరి ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మా ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా ముస్లింలు మరి విద్యాపరంగా చాలా తక్కువగా ఉన్నారు. అందుకోసం ఎడ్యుకేషన్ పరంగా మరి వాళ్ళని అభివృద్ధి చేయడానికి విద్యలో ఎక్కువ భాగం మా అసోసియేషన్ సభ్యులు మైనార్టీ సోదరులు చదువుకోవడానికి వాళ్ళకి ఏమేమి సదుపాయాలు ఉన్నాయి, ప్రభుత్వ పరంగా మనకి ఏమేమి సదుపాయాలు వస్తున్నాయి అవన్నీ వినియోగించుకోవాల్సిందిగా మరి గ్రామాల్లో మైనార్టీ ఉన్న గ్రామాల్లో కూడా పర్యటించి వారిని చైతన్యవంతులను చేయడం జరుగుతుంది. వెబ్సైట్ కూడా ఓపెనింగ్ చేశారు ఇవాళ. ఈ వెబ్సైట్ ద్వారా సమగ్ర సమాచారాన్ని ముస్లిం సమాజానికి అందుబాటులో ఉంచుతున్నందుకు అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు షరీఫ్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇవాళ మైనారిటీ సమాజం ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. ఈ సమాజాన్ని అన్ని వర్గాలతో పాటు సమానంగా అత్యున్నతమైనటువంటి స్థితికి తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. సహజంగా సమాజంలో నాయకులుగా ఉండేవారి సామాజిక బాధ్యత అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళటం, అందరితో పాటు మనం కూడా కలిసి మెలిసి సమాజంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకునేలా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇవాళ జేఈఈ మెయిన్ 2017 ఫలితాలలో భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. టాప్ ర్యాంకర్లను చంద్రమౌళి నగర్ అకాడమీ కార్యాలయంలో డైరెక్టర్ భాష్యం రామకృష్ణ అభినందించారు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో తమ విద్యార్థి గోరంట్ల జయంత్ హర్ష 360కి 335 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకును, జాతీయ స్థాయిలో 18వ ర్యాంకును కైవసం చేసుకున్నట్లు రామకృష్ణ వెల్లడించారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో వరుసగా 335, 315, 288 తదితర మార్కులు సాధించి 100లోపు 10 ర్యాంకులను సాధించి బాహుబలి భాష్యం ఐఐటి అకాడమీగా రికార్డు సృష్టించిందన్నారు. మొత్తం 71% సక్సెస్ రేటుతో ఆల్ ఇండియా ఆల్ టైమ్ రికార్డు సాధించినట్లు రామకృష్ణ వివరించారు. పక్కా ప్రణాళికతో కూడిన పాఠ్యాంశ బోధనే తమ విజయ రహస్యమని వివరించారు. ఇవాళ ప్రకటించిన ఈ ఫలితాల్లో మరి భాష్యం విద్యా సంస్థలో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే ఈ ఐఐటి ఎగ్జామ్ని మరి 650 కేవలం 656 మంది లిమిటెడ్ మెంబర్స్ని మేము తీసుకునేది. 656 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి అటెండ్ అయితే అందులో 467 మంది విద్యార్థులు అడ్వాన్స్కి జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అయ్యి, అంటే 71.18% స్టూడెంట్స్ మరి ఎగ్జామ్గా జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి ఇది కూడా ఒక రికార్డుగా భావిస్తున్నాం. అట్లాగే ఇక ఆల్ కేటగిరీస్, డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి దీంట్లో. అన్ని ఆల్ కేటగిరీస్ తీసుకుంటే నిరంజన్ నాయక్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్ సాధించడం జరిగింది. అనిల్ కుమార్ ఆల్ ఇండియా 3rd ర్యాంక్, రాజేష్ ఆల్ ఇండియా 11th ర్యాంక్, నిఖిల్ రవీంద్ర సాయి ఆల్ ఇండియా 16th ర్యాంక్. బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు పెంచకపోతే సీఎం మాజీ అవక తప్పదంటూ బ్రాహ్మణ సంఘ నేత శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలపై అర్చక సమాఖ్య భగ్గుమంది. గురువారం రాయపేట బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ అర్చక సమాఖ్య నేతలు గుమ్మా నాగరాజు, నరేష్,
సుబ్బారావు, శ్యామరావు, రామలింగేశ్వరరావు, అనంతాచార్యులు మాట్లాడారు. బ్రాహ్మణ కార్పొరేషన్కు ఇతోధిక నిధులు పెంచి సంక్షేమానికి పాటుపడుతున్న ఘనత సీఎం చంద్రబాబుదే అన్నారు. ఈ సందర్భంగా విపక్ష బ్రాహ్మణ సంఘ నేత శ్రీకాంత్ సీఎం మాజీ కాక తప్పదంటూ వ్యాఖ్యలు చేయడం సహించరాని విషయమన్నారు. స్కీమ్ ద్వారా మొత్తం 40,000 మంది సుమారు లబ్ధి పొందారు. చాణక్య స్కీమ్ కింద కూడా వృత్తి వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ప్రోత్సహించడానికి కూడా చాణక్య స్కీమ్ పెట్టారు. ప్రభుత్వం ఇప్పటిదాకా 135 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్లో 75 కోట్లు కేటాయించారండి. దాంతో ఇప్పుడు 210 కోట్లు అయింది. అది సరిపోదని చెప్పి మేము గత 15 రోజుల క్రితం ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. మేము డైరెక్టర్లు అందరూ 6 వెళ్ళి కలిస్తే తూర్పుగోదావరి, అమలాపురంలోను, రాజమండ్రిలోను, ఇతర పట్టణాల్లోనూ కూడా అక్కడి నుంచి మొదటి మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతూ కార్పొరేషన్ మీద కొన్ని అభియోగాలు, లేనిపోని అభియోగాలు మోపి ముఖ్యమంత్రిని కించపరుస్తూ మాట్లాడడం. ఏటీ అగ్రహారం సిమ్స్ మై స్కూల్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి సమ్మర్ క్యాంప్ జరగనుంది. ఈ సందర్భంగా పలు క్రీడా, సాంస్కృతిక విభాగాలలో విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. వేసవిలో శిక్షణ పొందడం ద్వారా విద్యార్థుల్లో మరింత నైపుణ్యాన్ని పెంచవచ్చని సిమ్స్ మై స్కూల్ డైరెక్టర్ భరత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఏటీ అగ్రహారం సిమ్స్ మై స్కూల్ ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడా, సాంస్కృతిక విభాగాలలో నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తి గల వారు వెంటనే సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. నిష్ణాతులైన డ్యాన్స్ మాస్టర్స్ కానీ, మార్షల్ ఆర్ట్స్లో ఉన్నటువంటి వీళ్ళందరూ నిష్ణాతులైన కోచెస్ ద్వారా ఫ్రీగా మా సిమ్స్ మై స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా తల్లిదండ్రులకు కూడా చాలామంది స్పోకెన్ ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు. వాళ్ళకు కూడా ఈ సంవత్సరం తల్లిదండ్రులకు కూడా ఒక 1 అవర్ క్లాస్ పెడితే బాగుంటుందని తల్లిదండ్రులు కోరడం చేత తల్లిదండ్రులు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు పెడతాం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి మే 1వ తారీఖు నుంచి మే ఎండింగ్ దాకా ఈ సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకోవాలని తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఏ స్కూల్లో ఉన్న స్టూడెంట్ అయినా సరే ఈ సమ్మర్ క్యాంప్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సమావేశంలో పిడి వీరారెడ్డి, కోచ్లు రమాసుందరి, సలాం, నరసింహారావు, మల్లి తదితరులు పాల్గొన్నారు. విజ్ఞాన్ వర్సిటీ ప్రవేశ పరీక్ష వీసెట్ 2017 ఫలితాలు వెలువడ్డాయి. ఉపాధ్యక్షులు శ్రీకృష్ణదేవరాయలు బ్రాడీపేటలోని కార్యాలయంలో లాంఛనంగా ఫలితాలను విడుదల చేశారు. బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన వీసెట్ 2017 ఫలితాలలో వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు అగ్రగామిగా నిలిచినట్లు విజ్ఞాన్ ఉపాధ్యక్షులు లావు కృష్ణదేవరాయలు వెల్లడించారు. మే 10 నుండి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు. వీసెట్కు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్, జేఈఈ, ఎంసెట్ ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఈ నెల 16 నుండి 20 వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహించిన పరీక్షకు 42,000 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. టాప్ ర్యాంకర్లకు 100, 50, 25% ఫీజు రాయితీ ఇస్తామన్నారు. యువత ఆశయ సాధనకు విజ్ఞాన్ కట్టుబడి ఉందని కృష్ణదేవరాయలు ప్రకటించారు. ప్రతి ఏడు లాగానే ఈ ఇయర్ కూడా ఈ ఎగ్జామ్కి రాసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ గణనీయంగా పెరగడానికి ముఖ్య కారణం ఏమిటంటే మెయిన్గా విజ్ఞాన్ యూనివర్సిటీలో జరుగుతున్న ప్లేస్మెంట్స్ కానీ, అలాగే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ కానీ, లాస్ట్ ఇయర్ కూడా మాకు 100 లోపు ర్యాంక్ వచ్చింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఎన్ఆర్ఎఫ్ ఎంహెచ్ఆర్డి ప్రకటించే సెంట్రల్ గవర్నమెంట్ ఎంహెచ్ఆర్డి ప్రకటించే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్లో 100 లోపు సాధించాము. అలాగే ప్లేస్మెంట్స్ కూడా 80-85% సాధించాము. అలాగే రీసెర్చ్ పరంగా కూడా ఆల్మోస్ట్ 300 పేపర్లు మా ఫ్యాకల్టీ పబ్లిష్ చేశారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈరోజు కార్పొరేషన్ను ముట్టడించారు. పని భద్రత, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నినదించారు. కాంట్రాక్ట్ కార్మికులందరికీ సమవేతనం అందించే జీవో నంబర్ 151ను సత్వరమే అమలు చేయాలని మున్సిపల్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ జేఏసీ డిమాండ్ చేసింది. జేఏసీ నాయకులు మధుబాబు, రవికుమార్, శంకర్రావు తదితరుల ఆధ్వర్యాన మున్సిపల్ కార్పొరేషన్ వద్ద గురువారం ధర్నా జరిగింది.
మున్సిపల్ కాంట్రాక్ట్, పారిశుధ్య, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్ సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుబాబు, రవికుమార్ మాట్లాడారు. పారిశుధ్య కాంట్రాక్టర్లను బినామీల పేర కట్టబెట్టి జీవో నెంబర్ 289ను వెంటనే విరమించుకోవాలన్నారు. సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. ఉపేక్షిస్తే సమ్మె తప్పదని మధుబాబు, రవికుమార్ హెచ్చరించారు. మున్సిపల్ కార్మికులు మొత్తానికి ఈ 151 జీవోని ఇంప్లిమెంట్ చేసి జీతాలు పెంచాలి. అలాగే కార్మికులకు పని భద్రత కల్పించే విధంగా ఈ 279 జీవోని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. జేఈఈ ఫలితాలలో అభ్యాస్ విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారు. జాతీయ స్థాయిలో 103వ ర్యాంకుతో పాటు పలు ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకట నరసయ్య, ఇతర సిబ్బంది ర్యాంకర్స్ను అభినందించారు. ఆల్ ఇండియా లెవెల్లో సీట్లు తెచ్చుకోవడానికి క్వాలిఫై అయిన మా పిల్లలందరికీ ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా అభ్యాస యొక్క ధ్యేయం ఏంటంటే ప్రతి పిల్లవాడిని, మా విద్యార్థినులు అందరి మీద కేర్ తీసుకోవటమే లక్ష్యంగా పెట్టుకొని మాకు మా స్టాఫ్, డైనమిక్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఒక ర్యాంకర్లే కాకుండా ప్రతి పిల్లాడి మీద కేర్ తీసుకుని ప్రతి పిల్లాడిని తీర్చిదిద్దటం ధ్యేయంగా పెట్టుకుని వారి మీద అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేయటం వల్లే ఇవాళ ఈ స్థాయిలో మేము ఉండగలిగాం. ఈ నెల 30వ తేదీన గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీవత్స చిహ్నాంకిత రత్నఖచిత సువర్ణ వక్షస్థల సమర్పణ జరగనుంది. ఈ కార్యక్రమానికి శ్రీ స్వరూపానంద స్వామీజీతో పాటు పలువురు ప్రముఖ పండితులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆనందేంద్ర సరస్వతి స్వామివారి దివ్య కరముల చేత సమర్పించటం జరుగుతుంది. ఆదివారం ఉదయం 6 గంటలకి మా స్వగృహం గోల్డెన్ హోమ్స్ పట్టాపురం నుంచి శోభయాత్రగా ప్రారంభమై దేవాలయ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత ఉదయం 8 గంటల నుంచి దేవతా ఆరాధనతో పూజా కార్యక్రమాలు మొదలుకొని 9 గంటలకి ఈ కార్యక్రమాన్ని రేపు 30వ తారీఖున ఇక్కడ ఈ దేవాలయంలో వారి ఇంటి దగ్గర నుంచి గోల్డెన్ హోమ్స్ నుంచి శోభయాత్రగా బయలుదేరి ఇక్కడ 8:00కో 8:30కో ఇక్కడికి ఇచ్చేసి కార్యక్రమం అంతా కూడా తగు విధంగా సంప్రోక్షణలు పూజా కార్యక్రమాలు నిర్వహించి 9 గంటలకు వారి యొక్క స్వామివారు విశాఖపట్నం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారు 9 గంటలకు ఇక్కడికి ఇచ్చేస్తారు. వారి పర్యవేక్షణలో వారి ఆశీస్సులతోటి ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. మిర్చి ధర పతనాన్ని నివారించేందుకు సహకరించాలని యార్డ్ చైర్మన్ మన్నవ సుబ్బారావు కోరారు. రైతులతో ముఖాముఖి అనంతరం మార్కెటింగ్ శాఖ కమిషనర్ మల్లికార్జునరావుతో భేటీ అయ్యారు. రైతులు ఆతురతతో మిర్చిని పెద్ద ఎత్తున యార్డుకు తీసుకువస్తున్నారని, దీంతో ధరలు పతనమవుతున్నాయని ఆయన తెలిపారు. సోమవారం గుంటూరు, తెనాలి డివిజన్లో, మంగళవారం నరసరావుపేట, గురజాల డివిజన్లకు చెందిన రైతులు మిర్చిని యార్డులో అమ్ముకోవచ్చని తెలిపారు. పారిశుద్ధ్యంపై నిరంతర పర్యవేక్షణకు నగరపాలక సంస్థ బ్లాక్ స్పాట్ మానిటరింగ్ మేనేజ్మెంట్ యాప్ను రూపొందించింది. ఈ యాప్పై నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బందికి, రీసోర్స్ పర్సన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది వీడియో కాలింగ్, ఫోటోల ద్వారా సమాచారం సేకరించి అప్లోడ్ చేయాలని తెలిపారు. ఆ ఫోటోలను రాజధాని అమరావతిలోని పురపాలక శాఖ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తుంటారని నోడల్ ఆఫీసర్ శారదాదేవి తెలిపారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.